నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పోలవరం నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి కలెక్టర్ స్థాయి అధికారిని నియమించాలి. అసెంబ్లీలో కూటమి ప్రభుత్వాన్ని కోరిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. మార్చి 8న జాతీయ లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోవాలని సూచించిన న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి రత్నప్రసాద్. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పేరాబత్తుల రాజశేఖరం విజయం పట్ల టీడీపీ శ్రేణులు హర్షం. జంగారెడ్డిగూడెంలో కేక్ను కట్ చేసి సంతోషం వ్యక్తం చేసిన నాయకులు. గర్భిణీ స్త్రీని ప్రాణాపాయ స్థితి నుంచి రక్షించిన జంగారెడ్డిగూడెం విజయకృష్ణ ఆసుపత్రి వైద్యులకు కృతజ్ఞతలు తెలిపిన బాధితులు. కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని పోలవరం నిర్వాసితుల సమస్యలను తెలుసుకునేందుకు కలెక్టర్ స్థాయి అధికారిని నియమించాలని ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కోరారు. అసెంబ్లీ సమావేశంలో బుధవారం పోలవరం నిర్వాసితుల సమస్యలపై ఎమ్మెల్యే బాలరాజు ప్రస్తావించారు. నిర్వాసితులకు 100 కోట్ల రూపాయల ప్యాకేజీ ఇచ్చిన కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇదే మాదిరిగా నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. అధ్యక్ష, ఈరోజు పోలవరం నిర్వాసితుల సమస్య గురించి అధ్యక్ష, ముందుగా పోలవరం నిర్వాసితుల తరఫున పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, అలాగే నిమ్మల రామానాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అలాగే 15 సంవత్సరాలు బట్టి నిర్వాసితులు అనేక ఇబ్బందులు పడ్డారు అధ్యక్ష. మనం ఎన్డీఏ కూటమి వచ్చిన వెనువెంటనే నిర్వాసితులకి 100 కోట్ల రూపాయలు మనం వారికి ప్యాకేజీ రూపంలో ఇవ్వటం జరిగింది అధ్యక్ష. ఇది ఒక చరిత్ర అధ్యక్ష. అలాగే ఇంకా అనేకమైన సమస్యలు ఈరోజు పోలవరం నిర్వాసితుల్లో ఉన్నాయి అధ్యక్ష. వారికి సంబంధించి వెల్లేరుపాడు, కుక్కునూరు, అలాగే పోలవరం మండల కేంద్రాల్లో మన కలెక్టర్ గారిని ఒక అధికారిగా నియమించి వారి యొక్క సమస్యల్ని పరిష్కరించే దిశగా ఈరోజు అడుగులు వేయాలి అధ్యక్ష ఎన్డీఏ కూటమి తరఫున. అలాగే పోలవరం నిధులకు సంబంధించి 6,705 కోట్ల రూపాయలు ఎన్డీఏ కూటమి తరఫున ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. అలాగే 2019 నుంచి 2024 సంవత్సరం వరకు గిరిజన నిర్వాసితులకు సంబంధించి ఆ భూముల అధ్యక్ష 3,900 ఎకరాలు అప్పుడే వైసీపీ అధికారులు అందరూ కూడా ఆ భూముల్ని 10,000 రూపాయలు కౌలుకు తీసుకొని ఇతరులకి 50,000 నుంచి 70,000 రూపాయలు కౌలుకిచ్చి అక్కడ ఉన్నటువంటి గిరిజనులు మోసం చేసేటువంటి పరిస్థితి అధ్యక్ష. వెంటనే ఏదైతే అప్పుడున్నటువంటి వైసీపీ ఎమ్మెల్యేలు కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులపై తక్షణమే చర్యలు తీసుకొని నిర్వాసితులు మోసం చేసినటువంటి నాయకులకు వెంటనే శిక్ష వేయాలని, అలాగే వారు నిర్వాసితుల దగ్గర నుంచి అక్రమంగా వసూలు చేసినటువంటి డబ్బులను కూడా తిరిగి రాబట్టాలని నేను ఈ సభ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. వసంత కృష్ణప్రసాద్ గారు. మార్చి 8వ తేదీన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని అన్ని న్యాయస్థానాల్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తామని న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి కె రత్నప్రసాద్ తెలిపారు. ఏలూరు జిల్లా కోర్టు ఆవరణలో న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాజీ మార్గమే రాజమార్గమన్నారు. కావున లోక్ అదాలత్లో రాజీకి అవకాశం ఉన్న అన్ని కేసులను రాజీ చేసుకోవచ్చన్నారు. జటిలమైన కేసులలో ఇరు పక్షాల ఆమోదంతో రాజీ చేసుకోవచ్చన్నారు. ఇప్పటి వరకు రాజీకి అవకాశం ఉన్న 4,000 పైచిలకు కేసులను గుర్తించామని తెలిపారు. కక్షిదారులు తమ కేసులను రాజీ చేసుకుంటే డబ్బులు, సమయం ఆదా అవుతుందన్నారు. రాజీ చేసుకోవటం వల్ల ఇద్దరూ గెలిచినట్లేనని రత్నప్రసాద్ తెలిపారు. ఈ సంవత్సరంలో మార్చి నెలలో 8వ తారీఖున జాతీయ లోక్ అదాలత్ జరగబోతూ ఉంది, నేషనల్ లోక్ అదాలత్. మరి దానికి సంబంధించి ఇప్పటి వరకు 4,000 పైచిలుకు కేసులు
అన్ని రాజీ పడదగ్గ కేసులన్నీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. వాటిని గుర్తించడం జరిగింది అన్ని కోర్టులలో కూడా. ఈ యొక్క అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కక్షిదారులకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ యొక్క లోక్ అదాలత్లో మొత్తంగా ఒక 11 మండలాల్లో 10 మండలాల్లో మరియు ఏలూరులో కలిపి 11 చోట్ల ఈ యొక్క నేషనల్ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి గతసారి జరిగిన లోక్ అదాలత్లో ఎక్కువ కేసులు 5,000 పైచలు కేసులు సెటిల్ అవ్వడం జరిగింది. ఈసారి కూడా యాక్సిడెంట్ కేసులు, అదేవిధంగా మ్యాట్రిమోనల్ కేసులు, రాజీ పడదగ్గ అన్ని కేసులు కూడా ఈసారి పరిష్కారం అయ్యే దిశగా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాను. 154 కేసులు ఇప్పటివరకు ప్రీ సిట్టింగ్స్ ద్వారా సెటిల్ అయినాయి. అదేవిధంగా యాక్సిడెంట్ కేసులు వచ్చేసి ఒక 34 వరకు ప్రీ సిట్టింగ్స్ ద్వారా సెటిల్ అయినాయి. మరి వాటిల్లో అవార్డు పాస్ చేయాల్సి ఉంది. ఈసారి ముఖ్య గమనిక ఏంటంటే కక్షిదారులకి ఏ ప్రాంతం నుంచైనా ఉన్నా, ఒకవేళ దూర ప్రాంతంలో ఉన్నా వాళ్ళకి ఆన్లైన్ ద్వారా సెటిల్ చేసుకునే అవకాశం వెసులుబాటు కల్పిస్తున్నాము. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో పేరాబత్తుల రాజశేఖరంను గెలిపించేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ పేర్కొన్నారు. పేరాబత్తుల రాజశేఖరం విజయం సాధించడం పట్ల జంగారెడ్డిగూడెంలోని టీడీపీ పట్టణ కార్యాలయంలో సంబరాలు జరుపుకున్నారు. నాయకులు కేక్ కట్ చేసి రాజశేఖరంకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా రావూరి కృష్ణ మాట్లాడుతూ ఎమ్మెల్సీగా రాజశేఖరం అత్యధిక మెజారిటీతో విజయం సాధించడానికి చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ సారథ్యంలో కూటమి పార్టీ శ్రేణులు ఎంతో కృషి చేశారని తెలిపారు. ఈ గెలుపుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి తూటికుంట రాము, నాయకులు పెనుమర్తి రామ్ కుమార్, చిట్రోజు తాతాజీ, బొబ్బర రాజుపాల్, రాజాన పండు, పాతూరి అంబేద్కర్, కోటగిరి ప్రమీల, కన్నా శ్రీదేవి, చేను ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మరి దీని వెనకాల మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కృషి ఎంతో ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు, మరి సొంగ రోషన్ కుమార్ గారు అయితే ఈ నియోజకవర్గంలో ఆయన చేసినంత కృషి మరి ఎక్కడ కూడా ఎవరు చేస్తుంటారు. ప్రతి క్షణం కూడా ఈ ఎన్నికల్లో రాజశేఖర్ గారు విజయం సాధించాలని చెప్పి ఆయన కాంగ్రెస్లో కూడా కృషి చేశారు. ఉదయం నుంచి సాయంత్రానికి 5-6 సార్లు కాన్ఫరెన్స్ పెట్టి మరి కార్యకర్తలందరినీ కూడా ఉత్తేజపరిచి మరి ఆయన ఈ యొక్క విజయంలో ఆయన ఉత్సాహంగా చేశారని చెప్పని తెలియపరుస్తూ, మరి మనకి అసెంబ్లీ ఎన్నికలు అయిన తర్వాత మరి మొట్టమొదటిసారి ఎన్నికలు, గ్రాడ్యుయేట్స్ ఎన్నికలు, మరి ఈ ఎన్నికల్లో కూడా మనం విజయం సాధిస్తాం. మన కూటమికి ఎంతో ఘన విజయం అని చెప్పి ఈ సందర్భం తెలియపరుస్తున్నాం. మరి యొక్క కార్యక్రమంలో ఎలక్షన్లో ఎంతోమంది మన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కూడా జంగారెడ్డిగూడెంని ప్రతి గడపకు వెళ్ళి ఎక్కడైతే ఓట్లు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా సేకరించి మరి రాజశేఖర్ గారు విజయానికి ఎంతో కృషి చేశారు. మరి అలాగే మరి 7గురిని సభ్యులుగా చేశారు. వారు కూడా ఈ ప్రకారం ఒక్కొక్కరికి 30 మందిని చేసుకుని మరి వారు కూడా ఈ యొక్క విజయాన్ని కృషి చేశారని చెప్పి ఈ కృషి చేసినటువంటి అందరికీ కూడా మరి తెలుగుదేశం పార్టీ, అలాగే జనసేన, బీజేపీ పార్టీ తరఫున కూడా మరి వాళ్ళకి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. నవమాసాలు మోసి ప్రసవించడానికి సిద్ధమవుతున్న సమయంలో ప్రాణాపాయ స్థితికి చేరుకున్న ఒక గర్భవతి ప్రాణాన్ని జంగారెడ్డిగూడెం విజయకృష్ణ ఆసుపత్రి వైద్యులు కాపాడారు. ఆ గర్భిణికి ఆపరేషన్ చేసి బిడ్డను సురక్షితంగా బయటకు తీయటంతో పాటు గర్భిణి యొక్క ఆరోగ్య పరిస్థితిని కూడా మెరుగుపరిచారు. దీంతో గర్భిణి కుటుంబ సభ్యులు విజయకృష్ణ ఆసుపత్రి వైద్యులకు ఆనంద బాష్పాలతో కృతజ్ఞతలు తెలుపుతున్నారు. జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లి గ్రామానికి చెందిన ఒక గర్భిణి కాన్పుకు సమయం దగ్గర పడింది. ఈ క్రమంలోనే గర్భిణికి వాంతులు అవ్వటం,
బీపీ పెరగటం, ఫిట్స్ రావటం జరిగింది. దీంతో బాధితులు హుటాహుటిన జంగారెడ్డిగూడెం పట్టణంలోని విజయకృష్ణ ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఆసుపత్రి వైద్యులు డాక్టర్ పడాల విజయలక్ష్మి, డాక్టర్ చెట్టూరి మనోజ్ కుమార్లు బాధితురాలి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి గుర్రపు వాతం వచ్చినట్లు గుర్తించారు. బాధితురాలు కుటుంబ సభ్యుల నిర్ణయం మేరకు శస్త్రచికిత్స చేసి బిడ్డను బయటకు తీశారు. ప్రస్తుతం తల్లి బిడ్డ ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉంది. ఈ క్రమంలో బాధితురాలి కుటుంబ సభ్యురాలు కుమారి మాట్లాడుతూ విజయకృష్ణ ఆసుపత్రి వైద్యులు చేసిన చికిత్స వల్లే తన కూతురు ప్రాణాపాయం నుంచి బయటపడిందని, ఈ ఆసుపత్రి వైద్యులకు తాము రుణపడి ఉంటామని కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం వైద్యులు మాట్లాడుతూ గర్భిణీలలో గుర్రపు వాతం వచ్చే అవకాశం ఉంటుందని, వీటి లక్షణాలు బయటపడగానే వైద్యులను సంప్రదించాలని సూచించారు. నాది దేవులపల్లి అండి. నా పేరు కుమారి. అయితే మా పాప మా మేనల్లుడు భార్య అండి, నా కూతురు. తలపోటు వస్తుందని సాయంత్రం కాడి నుంచి నేను ఇంటి దగ్గరికి వెళ్ళానండి. ఆ నైట్ బాగానే ఉందండి. పొద్దుటి తలపోటు వచ్చేసి కళ్ళు కనపడతలేదమ్మా అన్నారు. అయితే నాడు మన మేడం గారి దగ్గరికి వెళ్ళిపోదామని ఇంటి దగ్గర వాంతులు అయిపోయినాయండి. బాగా 2-3 వాంతులు అయిపోయినాయి. భయమేసి మేము ఇక్కడ తీసుకొచ్చేసామండి. తీసుకొచ్చాక మేడం గారు చూసాక, అమ్మ ఫ్రీ డెలివరీ అయితే అవదో, పిల్లకి ఫిట్స్ వచ్చే సూచనలు ఉన్నాయి, ఆపరేషన్ చేసేద్దామమ్మా అన్నారు. మీ ఇష్టం మేడం గారు అని అన్నాం. నేను పైకి తీసుకెళ్ళాను. ఈ లోపల ఫిట్స్ వచ్చేసిందండి. ఫిట్స్ వచ్చేసి కంగారు పడిపోతే మేడం గారు సారు గబగబగా ఊరికొచ్చేసి సీరియస్ కేసుగా ఉందని ట్రీట్మెంట్ చేశారండి. చేశాక ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేశాక కూడా మళ్ళీ వచ్చేసిందండి ఫిట్స్ పాపకి. వచ్చేసి ఈ లోపల మేము కళ్ళంతలాడిపోయాము. ఎక్కడికైనా తీసుకెళ్ళిపోతారా అన్నారు. ఎక్కడికి తీసుకెళ్ళవండి, మీరే మాకు దిక్కు, మా పాపను మీరే ఇక్కడ మందులు పడుతున్నాం కాబట్టి మీరే చూడాలండి, మీకు తప్ప మాకు ఎవరో లేరు, మేము ఇప్పుడు వెళ్ళే పరిస్థితుల్లో లేవండి అని మేము కాళ్ళు ఏళ్ళు పట్టుకున్నానండి మా సార్ని, మా మేడం గారు. సరేనమ్మా నువ్వు బాధపడకు, ప్రయత్నిద్దాం, మన సాయశక్తం చేద్దామని ట్రీట్మెంట్ చేశారండి. ఇప్పుడు వరకు అలా చూపించారండి మా పిల్లని. అదంతా బాగానే ఉందండి, ఆరోగ్యంగా. పాప కూడా బాగానే ఉంది. మమ్మల్ని బతికించినందుకు, మా పాపను బతికించినందుకు మా సార్కి, మా మేడం గారికి కూడా మేము చెప్పలేని వందనాలండి. అసలు మేము తీసుకోలేమండి ఆ రుణం కూడా. మేము మా దగ్గర ఒక పేషెంట్ రీసెంట్గా ఫస్ట్ కాన్పు 9వ నెల. ఆ అమ్మాయికి ఏంటంటే ఇంటి దగ్గర బాగా వాంతులు వచ్చేసేసి బీపీ ఎక్కువగా ఉండింది అని చెప్పి తీసుకొచ్చారు. మా దగ్గరకు వచ్చేసరికి బాగా బీపీ 180/100 బీపీతో వచ్చి కంటిన్యూస్గా వాంతులు అవుతూ ఉన్నాయి. నేను వాళ్ళకి రిస్క్ ఎక్స్ప్లెయిన్ చేసి ఇచ్చేసరికి ఆవిడకి పిచ్చిలాగా కూడా గుర్రపువాతం లాగా వచ్చింది. ప్రెగ్నెన్సీలో గుర్రపువాతం సింటమ్స్ ఏంటి అంటే కాళ్ళు వాపు రావడం, బాగా వాంతులు అవ్వడం, తలనొప్పి రావడం, కళ్ళు మసకలు రావడం. ఈ 4 సింటమ్స్ ఉంటే ఎవ్వరూ ఇంటి దగ్గర ఉంచొద్దండి. దగ్గరలో ఉన్న హాస్పిటల్కి, దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్కి డెఫినెట్గా చూపించుకోవాలి. ఎందుకంటే నార్మల్గా ఉండే బీపీ వేరు, ప్రెగ్నెన్సీలో ఉండే బీపీ వేరు. ప్రెగ్నెన్సీలో ఉండే బీపీ వల్ల తల్లికి బిడ్డకి ఇద్దరికీ ప్రాణానికి ప్రమాదం ఉండే ఛాన్స్ ఉంటుంది. మొన్న మేము అడ్మిట్ చేసిన పేషెంట్కి కూడా కంటిన్యూస్గా ఫిట్స్ రావడం, డెలివరీ అయ్యాక కూడా ఫిట్స్ రావడం. మేము ఐసీయూలో, మా దగ్గర ఎమర్జెన్సీ కేర్ ఉంది కాబట్టి 2 రోజులు ఐసీయూలో ఉంచి ఆమెని బయటకు తీసుకురాగలేదు. ప్రస్తుతానికి బిడ్డ, తల్లి ఇద్దరు క్షేమంగా డిశ్చార్జ్ ఇంటికి వెళ్తున్నారు. రీసెంట్గా మేము ఒక ప్రెగ్నెంట్ లేడీ ఫిట్స్తో అడ్మిట్ చేసాం యాక్చువల్లీ. సో అమ్మాయి యాక్చువల్లీ ముందు రోజు నైటే అమ్మాయి కొద్దిగా హెడేక్ ఉంది. సో వాళ్ళ ఇంట్లో వాళ్ళు కొద్దిగా నెగ్లెక్ట్ చేశారు, మామూలు హెడేకే అనుకున్నారు. కానీ మన దగ్గరికి నెక్స్ట్ రోజు మార్నింగ్ వచ్చేసరికి ఆ అమ్మాయికి బీపీ బాగా ఎక్కువ ఉండి ఫిట్స్ వచ్చినాయి. సో అమ్మాయి ఇమీడియట్గా డెలివర్ చేసి మళ్ళీ ఐసీయూలో పెట్టాము. దాని తర్వాత కూడా ఒకసారి ఫిట్స్ వచ్చినాయి. బట్ మా దగ్గర ఏంటంటే వెంటిలేటర్ అన్నీ ఉండి, నేను క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ అవడం వల్ల వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలంటే ఇక్కడే ఉంచి ట్రీట్మెంట్ చేశాము. సో ఒక 2 days అబ్జర్వేషన్లో అంతా బీపీ అది కంట్రోల్ చేసి నీట్గా అమ్మాయిని వార్డుకి షిఫ్ట్ చేసి దాని తర్వాత ట్యాబ్లెట్స్ అన్నీ మార్చి ఇప్పుడు డిశ్చార్జ్ చేస్తున్నాం. సో బోత్ బేబీ అండ్ పేషెంట్ ఇద్దరు సేఫ్గా ఇంటికి వెళ్తున్నారు. పర్యావరణ కాలుష్యాన్ని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచడాన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలని మానవతా జిల్లా పర్యావరణ పరిరక్షణ కమిటీ కన్వీనర్ దల్లి రామాంజనేయరెడ్డి సూచించారు. తణుకు పట్టణంలోని ఏకేపీటీ స్కూల్ విద్యార్థులకు రామాంజనేయరెడ్డి 100 జామ మొక్కలు అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర కన్వీనర్ రాధా పుష్పవతి విజ్ఞప్తి మేరకు ఈ ఏడాది 3000 మొక్కలను పంపిణీ చేయాలని తాను నిర్ణయించుకున్నానని తెలిపారు. దీనిలో భాగంగానే ఈ పాఠశాలలో మొక్కలు పంపిణీ చేశామన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం, వాటిని పెంచడం ఒక అలవాటుగా చేసుకోవాలని సూచించారు. అనంతరం దల్లి రామాంజనేయరెడ్డితో పాటు జిల్లా కన్వీనర్ త్రిపుర రమేష్ను మానవతా సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మానవతా ప్రతినిధులు, స్కూల్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మొక్కలు
పెంచడం, పంచడం. మొక్కలు నేను పెంచుతానండి, ఎవరైనా కావాలంటే ఇస్తాను. ఈ సంవత్సరం 3000 మొక్కలు టార్గెట్గా పెట్టుకున్నాను. 3000 మొక్కలు టార్గెట్ రీచ్ అయిపోయింది. ఇప్పుడు నేను ఈరోజు ఇక్కడికి మొక్కలు పట్టుకురావడం జరిగింది. మొక్కలు మనం ఎందుకు పెంచాలి, మొక్కలు పెంచడం వల్ల ఉపయోగాలు ఏంటి ఈ రోజుల్లో ఎవరైనా చెప్పారు, అది పెద్ద విశేషమే కాదు. కానీ చేయాల్సిందల్లా ఏంటంటే ఈ పర్యావరణంలోని దాన్ని మనం మెరుగుపరచాలి, ఈ ఎండ తీవ్రత తగ్గించాలి. అంటే మనం ఏం చేయాలి, ఆచరణలో ఎంతవరకు చేస్తున్నాం, మాటలు ఎంతవరకు చెప్తున్నాం, ఇవన్నింటిని ధ్యానం చేసుకోవాలి. మన ఇంటి చుట్టూ చెట్లు ఉంటే మనకి ఆక్సిజన్ ఎంత ఉందంటానికి ఇది ఉదాహరణ. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ గత 23 సంవత్సరాలుగా బర్డ్స్ అండ్ బ్లోజమ్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ ద్వారా విశేషమైన విద్యను అందించి తద్వారా ఎందరో విద్యార్థులను ఐఐటిఎన్స్ గా, ఎన్ఐఐటిఎన్స్ గా, డాక్టర్స్ గా అవ్వటానికి పాఠశాల దశలో పునాది వేయబడింది. ఈ సంవత్సరంలో ఐఐఎంస్ గా జంగారెడ్డిగూడెం చరిత్రను తిరగ రాసిన ఘనత మన యూసీ మ్యాథ్స్ విద్యార్థులకు దక్కినది. ఈ సంవత్సరం ఒక్క అడుగు ముందుకు వేస్తూ విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలతో అందించే దిశగా సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ను స్థాపిస్తున్నారు. 35 సంవత్సరాల అనుభవం కలిగిన షెంఫోర్డ్ ఫ్యూచరిస్టిక్ స్కూల్ యొక్క సౌజన్యంతో ఇంటర్నేషనల్ స్కూల్ ను నిర్మించుచున్నారు. సంప్రదించండి. సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ నియర్ హుండాయ్ షోరూమ్, అశ్వరావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. భవన నిర్మాణ, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరించడంతో పాటుగా తమ సమస్యలను పరిష్కరించాలని ఐఎఫ్టీయూ రాష్ట్ర సహాయ కార్యదర్శి కెవి రమణారెడ్డి డిమాండ్ చేశారు. ఏలూరులోని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ కార్యాలయం వద్ద ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో భవన నిర్మాణ, ఇతర నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించి వారి సంక్షేమానికి చర్యలు తీసుకుంటామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. కావున ఇచ్చిన హామీని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కాకర్ల శ్రీనివాస్, ఎర్ర శ్రీనివాసరావు, మీసాల రమణ, మంచెల రాజు, లింగమల్లి శ్రీనివాసరావు, జనార్దన్ రావు, ఎస్ఆర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఏలూరు లేబర్ కార్యాలయం ముందు ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి ఏసీఎల్ గారికి మెమోరాండం ఇచ్చాం. ఈరోజు దేశవ్యాప్తంగా ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం ఆందోళనకు పిలిపించింది. దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో అన్ని లేబర్ కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి పిలుపునిచ్చింది. అన్ని రాష్ట్రాల్లో భవన నిర్మాణ సంక్షేమ బోర్డు పథకాలు అమలు జరుగుతున్నాయి. వాటిని పెంచాలని చెప్పి అక్కడ ఆందోళన చేస్తుంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం గత 7 సంవత్సరాలుగా నిర్మాణ సంక్షేమ బోర్డు కార్యకలాపాలు నిలిచిపోయినాయి.
సంక్షేమ పథకాలు కార్మికులకు ఇవ్వటం లేదు. ఒక పక్క ఈ సంక్షేమ పథకాల నిధులు లేబర్ డిపార్ట్మెంట్కి గవర్నమెంట్కి వస్తున్నాయి, సంక్షేమ బోర్డుకి వస్తున్నాయి. ప్రతి భవన నిర్మాణానికి ప్రతి ప్రాజెక్టుకి 1% సెస్ తప్పున ఈ సంక్షేమ బోర్డుకి జమ అవుతున్నాయి. కానీ గత 7 సంవత్సరాలుగా ఈ జమైన డబ్బుని వేరే పథకాలకు వినియోగిస్తూ భవన నిర్మాణ కార్మికులకి సంక్షేమ పథకాలకు అమలు చేయటం లేదు. భవన నిర్మాణ కార్మికులు వారికి ఎటువంటి యజమాని ఉండరు కనుక వారికి సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పి 1996లోనే సుప్రీంకోర్టు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి తెలియజేసింది. దాని ప్రకారం 2008 నుంచే మన ఏలూరు జిల్లాలో అమలవుతుంది. కానీ అది ఆఫ్ చేయడం వల్ల ఈరోజు నిర్మాణ కార్మికుడు ప్రమాదం జరిగి మరణించినా, సహజ మరణం పొందినా, కూతురు డెలివరీ అయినా, ప్రమాదం జరిగే కాళ్ళు చెయ్యి ఇరిగిపోయినా, ఎటువంటి అంగవైకల్యం జరిగినా నష్టపరిహారం లేదు. కూతురు భార్య డెలివరీ అయినా ఎటువంటి పరిహారం రావట్లేదు. ఆ సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పి కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు అటు చంద్రబాబు నాయుడు కానీ ఇటు పవన్ కళ్యాణ్ కానీ హామీ ఇచ్చారు. మేము ఎన్నికల్లో గెలిస్తే ఈ బోర్డును పునరుద్ధరిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. కానీ ఇంతవరకు పునరుద్ధరించలేదు. వెంటనే పునరుద్ధరించి సంక్షేమ పథకాలు భవన నిర్మాణ కార్మికులైన టాపీ పనివారులు, పెయింటర్లు, ఎలక్ట్రీషియన్లు, కార్పెంటర్లు, రాడ్ బిల్డర్స్ మొత్తం అనేక 33 రకాల కార్మికులు ఎవరైతే ఉన్నారో వారికి సంక్షేమ పథకాలు వెంటనే అమలు చేయాలని చెప్పి మా ఐఎఫ్టీగా డిమాండ్ చేస్తున్నాం. భీమడోలు గ్రామదేవతల జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఈ మహోత్సవంలో భాగంగా గ్రామస్తులను అలరించేందుకు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే లోకల్ టాలెంట్ పేరిట స్థానిక చిన్నారులతో డాన్స్ షో ఏర్పాటు చేశారు. ఈ డాన్స్ షోలో గ్రామంలోని పలువురు పాల్గొని సినిమా పాటలకు, శాస్త్రీయ పాటలకు డాన్సులు చేశారు. చిన్నారులు చేసిన డాన్సులు పలువురిని ఆకట్టుకున్నాయి. అయితే ఈ డాన్స్ షోను చూసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో వేదిక వద్దకు చేరుకున్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా జాతర కమిటీ చైర్మన్ దత్తాడ శ్రీనివాసరాజు సభ్యులు ఏర్పాట్లు చేశారు. కూడా చప్పట్లు కొట్టాలండి. ఎంతో చక్కగా డాన్స్ చేసాడు కుర్రాడు. ఎప్పుడు రమ్మా అంటే అద్దెకు ఇల్లు కావాలనే నెపంతో వచ్చి ఒంటరిగా ఉన్న వృద్ధురాలిపై దుండగులు దాడి చేసి బంగారు వస్తువులు ఎత్తికెళ్లిన ఘటన జంగారెడ్డిగూడెంలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం అశ్వారావుపేట రోడ్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రి వెనక ఇంట్లో విశ్రాంత ఉర్దూ ఉపాధ్యాయుని షేక్ ఫాతిమున్నీస్. ఈ విషయం తెలుసుకున్న ముగ్గురు అపరిచిత వ్యక్తులు వచ్చి ఇల్లు అద్దెకు కావాలని ఫాతిమా మున్నీసా బేగంని అడిగారు. వారు మద్యం మత్తులో ఉండటాన్ని గమనించిన ఆమె ఇల్లు ఖాళీ లేదని బదులిచ్చారు. వారు ఆమెను కింద పడేసి మెడలోని 3 కాసుల హారం, చేతికి ఉన్న 5 కాసుల విలువైన 3 గాజులు లాక్కుని పరారయ్యారు. ఈ క్రమంలో ఆమె గాయపడ్డారు. బాధితురాల నుంచి సిఐ కృష్ణబాబు వివరాలు సేకరించారు. నా పేరు ఫాతిమున్నీసా బేగం అండి. ఒక్కదాన్నే ఉంటానండి. ఎప్పుడు మాట్లాడుతున్నాను, ఇద్దరు పైకి వెళ్ళి దిగారంట. నాకు తెలియదు, కుక్కలు ఎక్కింది పైన. అంటే వాళ్ళు అన్నారు, వాళ్ళిద్దరు కూడా పైన చూశారు, ఎవరు లేరని వచ్చి పని చేశారు కింద. గాజులు 3 గాజులు ఉండే చేతిలో, నెలలో చంద్రహారం ఉండే.
నమాజ్ చదువుకున్నానండి. సోఫా మీద కూర్చొని వచ్చి లాగి కింద పడేసి కాలేసి ఇక్కడ తొక్కేసి నోరు గట్టిగా పట్టేసాడు. పట్టేసి తీసేసుకున్నాడు. ఇది లాగేసాడు. ఏలూరులో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. తల్లిదండ్రులను వ్యతిరేకించి ఇద్దరు ప్రేమికులు వివాహం చేసుకున్నారు. ఈ వివాహాన్ని యువతి యొక్క తల్లిదండ్రులు వ్యతిరేకించి ఆ యువకుడిపై దాడి చేసి యువతిని తీసుకుని వెళ్లిపోయారు. గాయాల పాలైన యువకుడిని అతని బంధువులు చికిత్స నిమిత్తం ఏలూరులోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ఆ యువకుడికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ ప్రేమ జంట హైదరాబాద్లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో గత కొంతకాలంగా ఉద్యోగం చేస్తున్నారు. వీరిద్దరూ వేరువేరు కులాలకు చెందినవారు కావడంతో యువతి తల్లిదండ్రులు వీరి ప్రేమను అంగీకరించడం లేదని ఆ యువకుడు తెలిపాడు. చెప్పండి వచ్చారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పోలవరం నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి కలెక్టర్ స్థాయి అధికారిని నియమించాలి. అసెంబ్లీలో కూటమి ప్రభుత్వాన్ని కోరిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. మార్చి 8న జాతీయ లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోవాలని సూచించిన న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి రత్నప్రసాద్. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పేరాబత్తుల రాజశేఖరం విజయం పట్ల టీడీపీ శ్రేణులు హర్షం. జంగారెడ్డిగూడెంలో కేక్ను కట్ చేసి సంతోషం వ్యక్తం చేసిన నాయకులు. గర్భిణీ స్త్రీని ప్రాణాపాయ స్థితి నుంచి రక్షించిన జంగారెడ్డిగూడెం విజయకృష్ణ ఆసుపత్రి వైద్యులకు కృతజ్ఞతలు తెలిపిన బాధితులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.